ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే, దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరతావు. ఎందుకంటే తన పక్షమున నిలబడినటువంటి నా పక్షమున నిలబడిన దేవుడు బహు గొప్పవాడు కాబట్టి. ఈ వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోద్దే. ఉద్యోగం చేసే చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, పరిచర్య చేస్తున్న చోట కావచ్చు, నీకు వ్యతిరేకంగా లేచేవాళ్ళు, నీకంటే శక్తి కలిగిన వాళ్ళు, నీకంటే పరపతి కలిగిన వాళ్ళు, నీకంటే పదవిలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, బలవంతులు కావచ్చు. వాళ్ళ ఎదుట నువ్వు నిలబడలేకపోవచ్చు. కానీ వినో, నీ పక్షమున దేవుడు ఉన్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నీ పక్షమున ఉండగా నీకు విరోధి అసలు ఎవడు నిలబడతాడు? ఈ వాస్తవం మర్చిపోతే. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల యొక్క లెక్క ఎంచనగా సుమారు 3,50,000 మంది దావీదును రాజుగా అభిషేకించడానికి వచ్చారండి. కాదన్న వాళ్ళే కాళ్ళ దగ్గరకు వచ్చారండి. ఈరోజు నిన్ను ఎవరైతే కాదంటున్నారో వాళ్ళే నీ దగ్గర కాళ్ళ దగ్గరకు ఒకరోజు దేవుడు తీసుకొచ్చే రోజు వస్తుంది. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు 3,50,000 మంది వచ్చి దావీదును రాజుగా అభిషేకించిన తరువాత ఇప్పుడు దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీకు తెలియాలి అని అంటే అతనికి డబ్బు ఇచ్చి చూడండి. ఏమిచ్చి చూడాలి? ఒక వ్యక్తి యొక్క అసలైనటువంటి బుద్ధి తెలియాలి అని అంటే వాడికి డబ్బు వస్తే చాలు, వాడిలో ఉన్న గబ్బంతా బయటకు వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? డబ్బు ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని గబ్బు కాకుండా చేసుకోగలిగిన వాడే అసలు సిసలైన వ్యక్తిత్వం కలిగిన వాడు. దావీదు ఇప్పుడు దేశాన్నే పరిపాలించే రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు తనకు కొదువ అంటూ ఏమీ లేదో, కొదువ లేనటువంటి సమృద్ధి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానానికి చేరిన దావీదు మనసులో కలిగినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా మీకు? ప్రశ్న, మీకంటూ ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? ఉద్యోగం రానివ్వండి, అప్పుడు చూస్తాం, అవునంటారా? మీకంటూ ప్రమోషన్ వస్తే ఏం చేస్తారు? మీ వ్యాపారంలో లాభం వస్తే మీరు ఏం చేస్తారు? మీరు అనుకున్నది సాధిస్తే మీరు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. నాకంటూ ఉద్యోగం వస్తే మొదటి జీతంతో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఏమని? బైక్ కొనుక్కోవాలని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఏమని? మంచి సెల్ ఫోన్ కొనుక్కోవాలని. అంటే నీ చేతికి డబ్బులు వస్తే నువ్వు మొట్టమొదటిగా చేసే పని ఏమిటంటే నీకు బహు ఇష్టమైన పని నువ్వు చేస్తావు, అంతేగా? మరి దావీదుకి ఇప్పుడు ఏ లోటు లేదు. దేశానికి రాజు, సకల ఆశీర్వాదాలు అనుభవించేటటువంటి చోటుకు వచ్చినప్పుడు మరి తాను చేయాలనుకుంది ఏంటో తెలుసా మీకు? దేవుని సన్నిధి నాతో నిత్యము ఉండాలి. ఇదండి తను కోరుకుంది. ఏం కోరుకున్నాడు? దేవుని యొక్క సన్నిధి నాతో నిత్యము ఉండాలి. ఇప్పుడు 13వ అధ్యాయానికి వద్దాం రండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులతో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులు లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి వద్దకు పంపి అందరూ రావాలి. ఏం పిలుస్తున్నాడు? అందరూ రావాలి, అందరం కలిసి దేవుణ్ణి సేవించాలి. దావీదుకున్న ఆశ ఏమిటంటే దేవుడు నాకు దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధి నాకు దగ్గరగా ఉండాలి, ఆయన సన్నిధి కేంద్రంగా ఉండాలి,
ఆయన సన్నిధే ఈ దేశానికి ఆశీర్వాదంగా ఉండాలి. ఒక పిల్లవాడు వచ్చి నాన్నతో అంటున్నాడు, డాడీ దేవుడు చాలా పెద్దవాడా అని అడిగాడు. ఏమిటట, దేవుడు చిన్నవాడా లేక చాలా పెద్దవాడా అని కొడుకు తండ్రిని అడిగితే తండ్రి చెప్పిన మాట ఏం తెలుసా, దేవుడు పెద్దవాడో చిన్నవాడో నీ యొక్క ఆత్మీయత మీదే ఆధారపడి ఉంది అన్నాడు. అదేంటి డాడీ, దేవుడు పెద్దవాడో లేక చిన్నవాడో నా ఆత్మీయత మీద ఆధారపడడం ఏమిటి చెప్తారా అని చెప్పి ఆ పిల్లవాడిని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే అదే సమయంలో ఆకాశంలో విమానం ఎగురుతూ ఉంది. అలా ఎగురుతున్న విమానాన్ని చూపించి ఆ తండ్రి అడుగుతున్నాడు, విమానం పెద్దదా చిన్నదా అని అడిగాడు. అప్పుడు చిన్న పిల్లవాడు చెప్పాడు, విమానాన్ని చూసి చాలా చిన్నది డాడీ అని చెప్పి అన్నాడు. అవునా అని చెప్పి ఆ కారులో కూర్చో అని చెప్పి అన్నాడు. కారులో కూర్చోబెట్టుకున్నాడు. విమానాశ్రయాన్ని తీసుకెళ్ళాడు. విమానాశ్రయాన్ని తీసుకెళ్ళి విమానం దగ్గరకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు అడిగాడు, అన్న ఇప్పుడు చెప్పు విమానం పెద్దదా చిన్నదా అంటే ఆ దగ్గరకు తీసుకెళ్లేసరికి ఆ విమానాన్ని చూస్తే చాలా పెద్దగా కనిపించింది. అప్పుడు పిల్లాడు అంటున్నాడు, డాడీ విమానం చాలా పెద్దది డాడీ అన్నాడు. మరి ఇందాక నువ్వు చాలా చిన్నదన్నావు కదరా, మరి ఇప్పుడేంటి చాలా పెద్దది అంటున్నావు? అప్పుడు ఆ పిల్లాడు అంటున్నాడు, అది చిన్నగా కనిపించడానికి కారణం ఏమిటంటే నేను చాలా దూరంగా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఇది చాలా పెద్దగా కనిపించడానికి కారణం ఏమిటంటే ఆ విమానానికి నేను చాలా దగ్గరగా వచ్చాను కాబట్టి. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో అంత గొప్పవాడుగా దేవుడు నీకు కనపడతాడు. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వస్తావో అంత ప్రభావము కలిగినటువంటి దేవుడుగా కనిపిస్తాడు. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో అంత శక్తివంతుడుగా కనిపిస్తాడు. అంత మహా అద్భుతములు చేయు దేవుడిగా కనిపిస్తాడు. మహాగణుడుగా కనిపిస్తాడు. మహాశక్తి కలిగిన దేవుడుగా కనిపిస్తాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత గొప్ప దేవుణ్ణి నువ్వు చూస్తావు. అంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుణ్ణి నువ్వు చూస్తావు. ఘనమైన దేవుణ్ణి నువ్వు చూస్తావు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మహిమ ఏమిటో చూడలేకపోతున్నా, మహేదైశ్వర్యం ఏమిటో నువ్వు చూడలేకపోతున్నా, ఆయన ఎంత ఘనమైన వాడో గొప్పవాడో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నా. కారణం చెప్పమంటావా? నువ్వు చాలా దూరంగా జీవిస్తున్నావు దేవునికి. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క మహిమను చూడలేవు, ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడలేవు, ఆయన చేసే అద్భుతాలు నువ్వు చూడలేవు, ఆయన చేయగలిగిన ఆశ్చర్య కార్యాలు స్వతంత్రించుకోలేవు. దావీదు కోరింది ఏమిటో తెలుసా? తను రాజుగా సింహాసనం మీద కూర్చున్న వెంటనే ఏం కోరుకున్నాడు? దేవుణ్ణే కోరుకున్నాడు. దేవుని సన్నిధినే కోరుకున్నాడు. నీ సన్నిధి మా ఇంట్లో ఉండాలని ఆశించేవాళ్ళని కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, విలువైన నీ సన్నిధిలో శ్రేష్టమైన నీ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఒక మనిషి బుద్ధి బయటపడాలంటే అతని చేతికి డబ్బులు వస్తే చాలు, నీతిమంతుడా నీతి మాలినవాడా తేలిపోతుంది. దావీదు రాజుగా అభిషేకించబడినప్పుడు ఆత్మీయుడుగా తేలిపోయాడు. ఆత్మీయుడుగా నాయన బయలుపరచబడ్డాడు. అయ్యా నిన్నే కోరుకున్నాడు, నీ సన్నిధినే కోరుకున్నాడు. మేము దీవించబడినప్పుడు, మేము హెచ్చించబడుతున్నప్పుడు, మేము వర్ధిల్లుతున్నప్పుడు మేము కోరుకోవాల్సింది లోకాన్ని కాదు, లోక పాపాన్ని కాదు, నిన్నే కోరుకోవాలయ్యా, నిన్నే చేరుకోవాలయ్యా. నెలకొకసారి కాదు, నెలకు 2 సార్లు కాదు, ప్రతి వారము క్రమముగా నీ సన్నిధిలో మేము చేరుకోవాలి, నీ సన్నిధిలో మేము వచ్చి ఆరాధించాలి. అటు కృప మా అందరికీ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరి జీవితంలో నాయన వారు ఎదురు చూస్తున్న అద్భుతాన్ని జరిగించమని, ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా దీవించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని
మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సరే.